ఉద్యమం కావచ్చు, 2001 నుంచి జరిగిన ఉద్యమం కావచ్చు, జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి అమరుల అమరత్వం చాలా గొప్ప. ఈ ప్రపంచంలో ఓ మేధావి చెప్తాడు, ఎవరు గొప్ప అంటే నేను కాదు నువ్వు కాదు, ఒక నిర్దిష్టమైన లక్ష్యం కోసం తను ఎంచుకున్న బాట కోసం, ఆశయం కోసం, పేద ప్రజల కోసం, పీడిత వర్గాల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఎవరైతే ప్రాణాన్ని అర్పించి త్యాగం చేస్తారో ఆ త్యాగం అమరత్వం కన్నా, అన్నం పెట్టే రైతు చెమట చుక్కల కన్నా, స్వేదం కన్నా ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు. ఇద్దరు కన్నా, వారి అమరత్వం కన్నా వీళ్ళ స్వేదం కన్నా. మిత్రులారా, తెలంగాణ బ్రతుకంటేనే ఓ త్యాగాల చరిత్రం. త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడింది. ఎంతో మంది మేధావులు, కవులు, కళాకారులు, సార్ లాంటి, కోదండరాం గారు లాంటి ప్రొఫెసర్లు ఎంతో మంది ఈ బానిసత్వం కానీ, ఈ అసమానతలు కానీ, ఈ వ్యత్యాసాలు కానీ, ఈ దోపిడీ కానీ అంతరించిపోవాలంటే ఒక్కటే మార్గం, ప్రత్యేక రాష్ట్ర సాధన అని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి 56 ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, 81 ఉద్యమం కావచ్చు, 2001 ఉద్యమం కావచ్చు, ఎంతో మంది త్యాగాలు చేశారు, పోరాటం చేశారు. చివరికి త్యాగాల పునాదుల మీదే ఎంతో మంది పిల్లల్ని పోగొట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. ఈనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఏ నిర్దిష్టమైన ఆలోచనతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఎంతమంది పిల్లల్ని బిడ్డలు పోగొట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అటువంటి ఆలోచన కానీ, అటువంటి ఆచరణ కానీ ఈ 10 సంవత్సరాల ధర్మంలో జరగలేదు. కాబట్టి ఇటువంటి మీటింగులు పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. మిత్రులారా, ఈ మీటింగ్ పెట్టగలుగుతున్నాం అంటే, పెట్టాల్సిన అవసరం వస్తుందంటే, ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ప్రజలంతా కూడా పట్టం కడితే ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమకారులు బాధలు చెప్పుకునే అవకాశం కానీ, బాధలు చెప్పడానికి అపాయింట్మెంట్ కానీ, మేము తెలంగాణ వాదులం, మేము కుటుంబాలు పోగొట్టుకున్నాం, చదువుకున్న పిల్లలం, విలువైన సమాజాన్ని వృధా చేసుకున్నాం, అయ్యా తెలంగాణ కోసం కొట్టున్నాం, మీరు మాత్రం కుర్చీ ఎక్కారు, మా అవసరాలు, మా బాధలు, మా ఉద్యోగాల వయసు కూడా అయిపోయింది, మేమంతా కూడా చదువుకున్నామని చెప్పేసి చెప్తే ఒక హేళనగా చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఇవాళ కూర్చోగలిగినాం, వారి ఇంటికి పంపేయగలిగినాం. మిత్రుల, ప్రజల మొత్తం కూడా ఆలోచించే ఇవాళ ఏం చేస్తారో మీకు తెలుసు. ఈనాడు మేము ఈ గవర్నమెంట్ కూడా ఈ వేదిక మీద నుంచి, ఈ దేశం నుంచి కూడా మేము అడుగుతా ఉన్న పరిస్థితి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఫస్ట్ ఉద్యమకారుణ్ణి. నేను 2001లో టీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 2001లోనే నేను వ్యవస్థాపక ఫౌండర్, జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఆనాడు గోపీనాథ్ గారు జిల్లా అధ్యక్షుడు ఉంటే నేను జనరల్ సెక్రటరీని. 2014 దాకా 14 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తాను. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఎంతో త్యాగం చేసినాం, పోరాటం చేసినాం. ఎన్నెన్నో ఆశలు కల్పించి తన కుటుంబం కోసం మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం దారబోసిన కానీ కేసీఆర్ గారు సోడా కలిపే సంతోషకరమైన రాష్ట్రాలు తెప్పించారు, కానీ ఒక ఉద్యమకారులు కూడా పదవి లేదు. అందుకని ఇలా ఆగం చేశారు. ప్రజలు చాలా చైతన్యవంతులు. ఒక మేధావి చెప్తాడు, ఒక్కడు లెక్క వేసుకుంటే తెలంగాణ వచ్చిందా, ఒక్కడు కొట్టాడితే తెలంగాణ వచ్చిందా. మంచం మీద ఉన్న మురుసల నుండి అప్పుడే పుట్టిన పసిగంద వరకు జై తెలంగాణని నినదిస్తే కదా తెలంగాణ వచ్చింది. తెలంగాణ అంటే పిరికల మట్ట, తెలంగాణ అంటే పిరికల మట్ట, కంపరం ఎత్తే మందు పాత్ర, విపరీతమైన కంపరం ఎత్తే మందు పాత్ర అని చెప్తారు పరిస్థితి. నైజామాన్ని పైసా కూడా పట్టింది, రజాకారు మూకాన్ని దిగంతాలో తలుపు కొట్టింది, రాచరికానికి గోడగట్టింది, అహంకారానికి అగ్గి పెట్టింది. ఈ తెలంగాణ ప్రజలు మామూలు గారు ఇసునూరు రామచంద్రరావు దొడ గడియలు సైతం
పెకిలించినటువంటి సాయుధ రైతాంగ పోరాటం చాలా గొప్ప పోరాటం.